Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న మాట చెప్పేస్తున్నాను. మన ట్విట్టర్ పేజ్ లింక్ కింద కామెంట్స్లో ఉంది. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని అన్న తీస్తున్నటువంటి మూవీ హాయ్ నాన్న. ఈ మూవీ ఒప్పుకున్న తర్వాత ఏంటంటే అందరూనా ఎందుకు రిస్క్ చేస్తున్నాడు, మాస్ హిట్ కొట్టిన తర్వాత ఇలాంటి క్లాస్ మూవీ అవసరమా అని అన్నారు. బట్ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే రిస్క్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ట్రైలర్ లుక్స్ రియల్లీ బ్యూటిఫుల్ మామ. పర్సనల్లీ నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ట్రైలర్‌లో కనుక మనం చూసుకుంటే బేబీ కియారా అలాగే నాని అన్న ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్‌గా చాలా బాగా సూట్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మృణాల్ ఠాకూర్ అలాగే నాని అన్న పేరు కూడా రియల్లీ ఫ్రెష్‌గా అలాగే బ్యూటిఫుల్‌గా ఉంది. స్క్రీన్ మీద డెఫినెట్‌లీ వీళ్ళిద్దరి పేరు మనకి బాగా ఇంప్రెసివ్‌గా అనిపిస్తాదన్న నమ్మకం అయితే క్రియేట్ అయ్యింది. హిషమ్ అబ్దుల్ గారి మ్యూజిక్ విషయానికొస్తే ఆల్రెడీ తన సాంగ్స్‌తోని మంచి వైబ్స్‌ని క్రియేట్ చేశారు. ఇంకా ట్రైలర్‌లో కూడా ఆ మ్యూజిక్ వింటుంటే లవ్లీ అనిపించింది. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే 'శృతి హాసన్' గారు ఈ మూవీలో మరో క్యామియో ప్లే చేస్తున్నారు అని ఆల్రెడీ న్యూస్ వచ్చింది. అది పెద్ద పాయింట్ ఏం కాదు గానీ, ఐ థింక్ మూవీలో 'శృతి హాసన్' గారే కాకుండా మరొక క్యామియో కూడా ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫ్రేమ్ గనక మనం చూసుకుంటే 'శృతి హాసన్' గారు కాదు, అలాగని చెప్పి మృణాల్ ఠాకూర్ గారు కూడా కాదు. మేబీ సమ్‌వన్ ఎల్స్ ఇంకొకరు ఉన్నారేమో. ఈ పిక్‌లో ఉంది ఎవరో గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో పెయిన్‌ఫుల్ ఎండింగ్ ఉండే ఉంటది. అందుకేనేమో కూతురికి అబద్ధం చెప్తూ తిరుగుతున్నారు. సరే ఈ గెస్‌లు కాదు గానీ, డైరెక్టర్ శౌర్య గారి విషయానికి వచ్చేస్తే నాకు తెలిసి ఫస్ట్ మూవీతోనే ఆయనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. ట్రైలర్ కట్‌తోనే మనల్ని ఇంత గట్టిగా ఇంప్రెస్ చేశారంటే డెఫినెట్‌లీ సినిమాలో మనకి ఎమోషనల్ రైడ్ పక్కా అనైతే నాకు అర్థమవుతుంది. అంతే కాకుండా 'నాని' అన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇట్స్ డెడ్లీ కాంబినేషన్ గదా! సో, డెఫినెట్‌లీ ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ అవ్వుద్దని నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. ఆల్సో ట్రైలర్‌లోని కొన్ని క్వెషన్ మార్క్స్‌లా ఉన్నాయి. అంటే నాకు తెలిసి సినిమాలో ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్‌ని దాచిపెట్టారనైతే నాకు అర్థమవుతుంది. సో, ఆ ఎలిమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యి, ఎమోషన్స్‌తో మనల్ని కంటతడి పెట్టిచ్చి, సినిమా ఎండ్ అయ్యేసరికి మన మనసులకు హత్తుకుపోయేలా ఒక మంచి లవ్ స్టోరీ ఇది అని అనిపించేలా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సరే ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి మరి. ఉంటానైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.